అనేసరికి ఇంకా కిందికి దిగినారంటే ఏ పిల్లకి పెద్దలకు ఒక ముళ్ళు కూర్చుకున్నాకైనా ఒక్కరు ఉండరు. చెప్తున్నారు అట్లా నీ ఏసఐ కాదు, సిఐ కాదు, నీ జగన్ కాదు, నీ శిల్ప ఎమ్మెల్యే కాదు, ఒవ్వడు కాదు, నీకు అక్కడ రండి, నీకు అంత అవసరం దేవస్థానం పోయి నీ మనుషులైతే పోయి దేవస్థానం వల్ల చిన్న చిన్న షాపులు ఇప్పి దేవస్థానం వల్ల ఎక్కడెక్కడ అందరూ వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇప్పిస్తావా? ఇప్పిపో. నీవు ధైర్యం ఉంటే, నీవు ఎమ్మెల్యే అయితే ధైర్యం ఉంటే ఆడ ఇప్పి చాలు చేసి నీ వాళ్ళకి ఇప్పించుకో. మా కాక వారం రోజులు మేము బతుకుతుంటే మా కాక చెంచులో మేము తెలియదు అని మా షాపులు ఇప్పించి లబ్బడలకు ఇప్పిస్తారా మీరు? ఇదా మీ న్యాయం? ఇదా మీ ధర్మం? మీ జగన్ అట్లా చెప్పినాడా? పోయి ఆడ చెంచులు టెంకాలనుకుంటున్నారు ఇప్పించి ఇలంబడలకు ఇవ్వమని చెప్పినాడా? ఆయన లేచిన శిల్ప మనిషి ఆయన మీదికి బామర్ది ఆ తోలుకొచ్చినట్టు పోలీసులు 2 జీపులు జనం కొంచెం ఆ బెల్జాలు ఎట్టపోయినారా కానీ కొంచెం జనం కాలేదు. మీరు 30 మందిని తీసుకొచ్చినారు. మీరు 30 మంది అమ్మితే మీరు తక్కువ అమ్ముతున్నారు. మేము 30-40 పెద్దకాయ 40కి, చిన్నకాయ 30కి అమ్ముకుంటున్నాం. మీరేమో 20కే ఇస్తున్నారు, 30కే ఇస్తున్నారు. ఎట్లా అట్లా అమ్ముతున్నారు. మీరు అట్లా అమ్మకూడదు కదా అని గొడవ పెట్టాం. అంటే లేదు, మాకు మా ఇష్టమైనట్టు అమ్ముకుంటాం, మీరు ఎవరు మాకు చెప్పడానికి అన్నారు. అనేసరికి ఈ ముసలు 2 ముసలు మీరు కదా మీ ఇద్దరు అమ్ముకోమంటే ఇంతమంది తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నారు అని ఆయన గొడవ పెట్టడం పండ్లాడి అన్ని తెలంగాణ వాళ్ళే. తెలంగాణ నుంచి వచ్చారా? ఏం పేరు వాళ్ళు? సుగాలి అంటే లమ్మడోళ్ళా? భాష మాట్లాడుతారు వాళ్ళు. సారాయిలు అమ్ముకుంటున్నారు. వాళ్ళని ఏ ఫారెస్ట్ వాడు ఏం చేసుకోలేకున్నాడు, ఏ పోలీసు వాడు ఏం చేసుకోలేకున్నాడు. సారాయిలు ట్యాంక్ మొత్తం మా వాళ్ళందరూ చచ్చిపోయినారు. చెంచులు మొత్తం సారా పోసి వీళ్ళేనా? ఇంట్లో తయారు చేస్తుంటాడు. అట్లా గొడవ జరుగుతుంది. శ్రీశైలం కూడా చేస్తారా వాళ్ళు? శ్రీశైలం కూడా లేదు, అక్కడ చేస్తున్నాము. అక్కడ చేసి ఇక్కడ పడుకొని అమ్ముతారు. ఇంకా ఏం జరిగింది, కొట్లాడితే ఆ కొట్లాడ గొడవ ఈ ఫారెస్ట్ వాళ్ళ కాడికి పోయింది, పోలీసు వాళ్ళ కాడికి పోయింది. మీ చిండిపేటకు పోయింది. చిండిపేటకు పోతే ఈ చిండిపేటకు సంబంధం కాదు, ఇది శ్రీశైలం కొండి అన్నారు. 2 గంటల కాడ శ్రీశైలం మాకంటే ముందే ఏం చేసినారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. ఎట్లా ఇచ్చినారు? చెంచోళ్ళు మీ వ్యాపారం చేసుకుంటే కుట్టినారు. 2 గంటలు 3 గంటలు డబ్బులు అమ్మాలు తీసుకెళ్ళి గోడలు తీసుకెళ్ళినారు, కనికి పోసనికి వచ్చినారు అని అప్పుడే డిఎస్పీకి, సిఐకి అందరు ఫోన్లు చేసి అందరు ఫోన్ చేసినారు. చేస్తే మేమేమో వర్క్ చేయలేదు. ఆ పోలీసు వాళ్ళకి చెప్పినారు. అటు ఆయన ఒకటి ఉంటాడు ఆడ, వాళ్ళకి చెప్తే నిన్న కూర్చోండి. వాళ్ళు ఏం చేసినారు, మీరు వాళ్ళు కలిసి పొద్దున రండి కొండి అన్నారు. పొద్దున పోతే ఇంక ఈ కథ అంతా చెప్పినాం. చెప్తే వాళ్ళు పాపం ఆయన సిఐ ఎస్ఐ మీ దేవుడు శ్రీశైలం మేకలబండ అంటే మీరేం సంగతి ఎప్పటి నుంచో మా తాతల ముత్తాతల నుంచి మా చరిత్రంతా చెప్పినాం. ఇంకా చెప్పతాలకి మేమిద్దరు పెట్టుకోమంటే అదొక 10 మందిని వేసుకొచ్చింది, ఇది ఒక 10 మంది వేసుకొచ్చింది. ఇప్పటికైనా 2 ముసలను అమ్ముకోమను, మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళందరూ రాకూడదు, వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు ఆడ అని అంటే ఇంకా మేమిద్దరం వస్తే వాళ్ళని రానియంలే అన్నారు. వద్దు, ఇంకా మీరు కూడా వద్దు, ఇప్పుడు ఇంకా అవకాశం అయిపోయింది, ఇంకా అవసరమే లేదు మాకు అంటే ఇంకా వాళ్ళుండి ఇంకా ఇది మీకు సంబంధం లేదు, శ్రీశైలంలో శ్రీశైలకి సంబంధం, వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. మీకు కావాలంటే పొండి పోయి దేవస్థానం వల్ల ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుని పొండి అని అంటే లేదని మా లీడర్ని తోలుకొస్తామని వాళ్ళ లీడర్ని తోలుకొచ్చినారు. ఆ భద్ర నాయకుని తోలుకొచ్చినారు. భద్రనాయక్ అలా లీడర్ అంట. ఎక్కడ చిండిపేటల లమ్మడల లీడర్. ఆయన వచ్చినాడు. మా లీడర్ తోలుకొస్తామని ఆయన వచ్చినాడు. అప్పుడు మీరు కూడా వచ్చినావు కదన్నా, ఆశీర్వాదం కూడా అన్నని కూడా పిలిపించినాం. ఇంకా అలా లీడర్ని తోలుకొచ్చినారు. తోలుకొస్తే ఏంది ఏంటంటే మేము కలెక్టర్ కాడ నుంచి అప్పుడు జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి, మేము జగన్ కాడ నుంచి లెటర్ తీసుకొస్తామన్నారు. ఎవరు కాడ నుంచి అయినా తెచ్చుకోండి లెటర్లు, మాకేం సంబంధం, ఏం జగన్ ఇప్పించినాడా? అది జగన్ దా శ్రీశైలం ఓంది మ్యాది చెంచులది మ్యాది. మా తాతల ముత్తాతల కాడ నుంచి నాగులూరు నుంచి
పచ్చేరు నుంచి సిరిసేల పొలం కానీ సిరిసేల మోసుకొచ్చి డోలలు కట్టుకొని మోసుకొచ్చి మా సెంచులు నీ జగన్ మోసినాడా నీ లబడులు మోసినారా ఎవరు చేసినారు శాఖరంతా ఎవరు చేసినారు అప్పుడు కాపాడింది ఎవరు మా సెంచులు అని లేచిన కొట్లాటకి ఇంకా అభ్యాసంలోనే పిలుచుకొస్తావో నీ జగన్ పిలుచుకొస్తావో ఏం శిల్ప మనుషులు స్వామి 10 మంది వచ్చినారు లేదన్నాడు కొట్లాటకి ఎవరుడా మాట్లాడు తీసుకురాపో శిల్ప ఓడేస్తాడు ఆయన శిల్ప బాగున్నారట ఏందమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది ఎక్కువ మాట్లాడు నీ శిల్పం తోలుకొస్తావో అని బాగున్నారు తోలుకొస్తావో జగన్ తోలుకొస్తావో నీ ఏ కలెక్టర్ తోలుకొస్తావో తోలకరాయి చూసుకుందాం నిన్నే ఎంతమంది పోలీసు వాళ్ళని తోలుకొస్తావు లేచిన వాడు అందరూ ఒకటయ్యి సిఐ ఎస్ఐ 2 జీబులు వచ్చినాయి శిల్ప మనుషులు వచ్చినారు జగన్ మనుషులు వచ్చినారు టామ్ అయింది ఎవడు అవతలు ఉంటే మాట్లాడాలి ఎవడు ఇంత దిగకుద్దా నిలకడ్డ మాట్లాడము కాడ నెట్టు దిగకుద్ది నువ్వు దిగినవంటే అయిపోతావు కానీ ఆడలే ఎక్కలని తీసుకున్నావు ఇంకా పోలీసు సిఐ పేరు ఎవడైతే మా అంటే నువ్వు మాట్లాడాలా ఇడుమల ఎంబడలు కూడా వచ్చినారు వాళ్ళేం మాట్లాడలేదు ఇంకా ఫారెస్ట్ వాళ్ళు పక్క ఓడపై నిలబడి చూస్తున్నారో ఓడపై మీరు వచ్చినారంతా మీకు మీరు ఏమైనా చేసుకుంటామా మేము ఇతరులు అని అనేసరికి ఇంకా కిందికి దిగినారంటే ఏ పిల్లకి పెద్దలకు ఒక ముళ్ళు పుచ్చుకున్నాకైనా ఒక్కరు ఉండరు చెప్తున్నారు అట్లా నీ ఏసఐ కాదు సిఐ కాదు నీ జగన్ కాదు నీ శిల్ప ఎమ్మెల్యే కాదు ఎవ్వడు కాదు ఇక్కడ రండి నీకు అంత అవసరం దేవస్థానం పోయి నీ మనుషులైతే పోయి దేవస్థానం వల్ల చిన్న చిన్న షాప్ ఇప్పి దేవస్థానం వల్ల ఎక్కడెక్కడ అందరూ వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇప్పిస్తావా ఇప్పిపో నీ ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే అయితే ధైర్యం ఉంటే ఆడ ఇప్పి చాలు చేసి నీ వాళ్ళకి ఇప్పించుకో మా కాక వారం రోజులు మేము బతుకుతుంటే మా కాక సెంచులో మేము తెలియదని మా షాపులు ఇప్పించి లబ్బడలకు ఇప్పిస్తారా మీరు ఇదా మీ న్యాయం ఇదా మీ ధర్మం మీ జగన్ అట్లా చెప్పినాడా పోయి ఆడ సెంచులు టెంకాలు అనుకుంటున్నారు ఇప్పించి ఇలంబడలకు ఇవ్వమని చెప్పినాడా అని లేచిన శిల్ప మనిషి ఆయన మీదికి బామర్ది మీద ఆ తోలుకొచ్చినాడు పోలీసులు 2 జీబులు జనం కొంచెం ఆ బెల్జాలు ఎట్టపోయినారైతే కొంచెం జనం కాలేదు మేము పడింది కొట్లాట బారాదకు మీ లంబడలను తోలకపోతున్నారు తోలకపోండి లేకపోతే ఒకరికి ఈ విమానం మూతలు మోగుతాయి అని చెప్పినాము మేము ఇప్పుడు తెస్తా ఒక లంబర్ ఇప్పుడు తెస్తా ఆర్డర్ చూసి ముఖ్యమంత్రికి ఎక్కువ ఇప్పుడు తెస్తా అని నా తోడకొచ్చింది మీకు తోడలు ఉంటే మాకు కూడా ఉన్నాయి తోడలు అందరూ కొట్టకోలేని తోడలు నోరు మూసుకెళ్ళి నీ తోడ నీ మొగని కాడ కొట్టుకోవో అని చెప్పి ఇంకా మళ్ళా మరుసనాడు ఇంకా ఎస్ఐఎక్స్ చెప్పినాం ఎస్ఐఎక్స్ సిఐకి చూసా మాకు ఏమన్నా అయ్యిందంటే మా ఐటీడీ ఆఫీసర్ ఉండడు ఆయన చెప్పినాడు పాపం మాడు ఎట్టుకోడైతే ఏమిటి ఆయన చెప్పినాడు మా సించోలేక ఒక రక్తం చుక్క కేరనా ఒక దెబ్బ పని మొత్తం తోటి కేసు పెట్టిస్తాను అని సిఐకి ఎస్ఐ చూపేసినాడు నేను రాను నేనే ఉంటా మీరు చూసుకోండి మీ సాల మీద మీరు చూసుకోండి మీ మీద దెబ్బ పడితే నేను వస్తాను అప్పుడు ఆయన ఒకసారి చెప్పినాడు ఒక్క విషయం వల్ల మెచ్చుకోవచ్చు ఆయన ఇంకా మీరు చూసుకున్నాను ఉంటా ఇప్పటికే ఇంకా 5 సంవత్సరాలు ఆడలు మోగోడు రాడు మా పక్కన నిలబడాడు మా మోగోడు నా పక్కన నిలబడలేదు మరి వాళ్ళు నిలబడితే కట్టుకుంటూ అక్కడికి రాని వాళ్ళని రాని వాళ్ళకి మాట్లాడకుండా మోగోడు కూడా ఏ మోగోడు రాడు ఇలా ఎవరు మోగోళ్ళు రాడు ఎవరు రారు మొత్తం ఆడలు వీళ్ళు ఏం చేస్తున్నారు మొగోళ్ళందరూ ఏం పోతారు ఆడ పక్కన పీసు వస్తారు టెంకాయ పీసు ఆడ కూర్చొని ఇవాళ బాగా బస్తా 8 బస్తాలు లెక్క పెట్టు పీసు పెట్టు నగాడ మనం బతకాలంటే పోరాడేది మీరే అని అంటారు అంతే కదా పెట్టుకున్నాం స్వామి ఆ కైలాస లంబడల అట్లా చేసుకొని ఇప్పుడు శ్రీశైలంలో మొత్తం కూడా మన చెంచులో ఉంటే మొత్తం అటు ఇటు చేసి ఇది మోకాల మనకి వచ్చింది మీరు వచ్చినాం మీ లంబడోళ్ళు కాళ్ళే ఉంటుంది ఇక్కడ పక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు 1000 కుటుంబాలు ఉన్నాయి 1000 కుటుంబాలు అయిందా 1500 కుటుంబాలు ఉన్నాయి 15 కుటుంబాలు మన ఏళ్ళు ఇప్పుడు 160 కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి
ముందు వచ్చిన 160 ఉన్నావు, వెనక వచ్చేది 10 కుటుంబాలు అయిపోయారు కదా. మా వాళ్ళు కొడుకులేమో సరే చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళు కొడుకులు బిడ్డలు ఎక్కడెక్కడ పడుకోవచ్చు అలా ఎక్కువైపోతున్నారు, నిండుతున్నారు. ఎన్నుకుంటున్నారు. అది ఇప్పుడు మనము మన శక్తి సరిపోదా పోరాటానికి మరి వాళ్ళ మీద ఎవరి మీద ఇలా మీద ఉండేదా? వాళ్ళు మనకేం అడ్డం రాలేదు కదా, మరి కొబ్బరికాయలు అమ్మేటప్పుడు అంత గొడవ కదా. వాళ్ళు రాలేదు చూసారు. వీళ్ళు కాదు బయట బయట వాళ్ళు సిటీ పంటలా ఉంటారు, వాళ్ళు చిన్ని పని చేసినాం కదా. పంట తెలంగాణ వాళ్ళు రంగపురము గన్నూరు అక్కడ అన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు మరి? వీళ్ళు దేవస్థానం వాళ్ళ ఉద్యోగమే, వీళ్ళందరా గోశాల, నీళ్ళ ట్యాంకుల, నీళ్ళ వాటర్స్ దాంట్లో, తోటమాలిల మొత్తం ఉద్యోగాలే, మొత్తం పనులే వాళ్ళకి 300-400 మందికి ఉద్యోగాలు అంటే మా వాళ్ళకి 30 మందికి లేవు. వాళ్ళకి 300 మంది ఉద్యోగాలు మొత్తం శ్రీశైలం మొత్తం 30 మందికి లేవు కూడా ఉద్యోగాలు. మరి ముందు నుంచి ఏమో శ్రీశైలం మల్లన్న, చెంచుల మల్లన్న, న్యాయమేమే నిదానంగానే ఉంటది, అన్యాయం ఎక్కువ అవుతుంటది కదా. మేకల వాళ్ళు అంతేనా, తోకల వాళ్ళు, పిట్టల వాళ్ళు వీళ్ళు కలిసి అమ్మకి మల్లన్నకి కలిసి కళ్యాణం చేసేటోళ్ళు, పూజ చేసేవాళ్ళు. పేరు మాత్రం దేవుడు, పేరు మాత్రం చెంచులు, దేవ చెంచులు, హక్కు మాత్రం వేరే అయిపోయింది. అంతే అయిపోయింది, హక్కు ఎవరి వల్ల అయిపోయింది. కొబ్బరికాయలు కూడా అమ్ముకొచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఉండర్లే 5 సంవత్సరాలు రాక ఆ గొడవ బంద్. ఇక్కడ ఉగాదికి కర్ణాటకలో కాలినడకం వస్తారు సార్, అది ముఖద్వారం భీమతలం దగ్గర ముఖద్వారం ఉంది.